వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. త్వరలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కేసీఆర్ దగ్గరికి వెళ్ళబోతున్నారా? మేము తప్పు చేశాం, క్షమించండి, సో మీ పార్టీలోకి మళ్ళీ తిరిగి తీసుకోండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా అన్నది ఈ మధ్య కాలంలో కాస్త వైరల్ అవుతుంది. దాదాపుగా 10 మంది దాకా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, తర్వాత కాంగ్రెస్ పార్టీలో వారికి తగినటువంటి ప్రిఫరెన్స్ లేదని చెప్పేసి మధ్యలో వార్తలు రావడం, అలాగే ఈ మధ్య కాలంలో పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ ఇష్యూలు కూడా మొదలు కావడం, అలాగే అసలు మంత్రులు కూడా ఎమ్మెల్యేలను పట్టించుకోవట్లేదు, కేవలం వాళ్ళ వర్గాలకే, వాళ్ళ సామాజిక వర్గాలకే న్యాయం చేస్తున్నారా అని చెప్పేసి అదో కొత్త రాగం. తర్వాత ఈ మధ్య కాలంలో బీసీ కులగణనలో కేసీఆర్ చక్కగా చేశాడు, రేవంత్ రెడ్డి అసలు ఏదో తప్పుల లెక్కలు ఉన్నాయని చెప్పేసి సొంత పార్టీ ఎమ్మెల్సీలో మాట్లాడటం అనేది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా ఇబ్బందులు గురి చేసింది. తర్వాత ఆడికి ఆగిపోయిందంటే సో ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా విమర్శనలు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇక దానం నాగేందర్ అయితే ఏకంగా సో హైడ్రా వల్ల హైదరాబాద్ చాలా కోల్పోతుంది, హైడ్రా వల్ల అసలు రియల్ ఎస్టేట్ రావట్లేదు, సో హైడ్రా నిర్ణయం ఇప్పట్లో తీసుకుంటే మంచిది కాదేమో, తర్వాత తీసుకుని ఉంటే అంటే దాని ప్లాన్ ఇంప్లిమేషన్ అనేది సరిగా చెయ్యట్లేదు, సో హైడ్రా మంచిదే, నేను తప్పు పట్టట్లేదు, కాకపోతే పేద ప్రజల హైడ్రా రావడం అనేది చాలా వరకు పార్టీ మీద నెగిటివ్ క్రియేట్ అయిందని చెప్పేసి వారు డైరెక్ట్ అన్నారు. అలాగే నా ఇంట్లో బరాబర్ కేసీఆర్ ఫోటో ఉంటది, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో ఉంటది, ఎవరి ఫోటోలు అన్న పెట్టుకుంటే అది నా వ్యక్తిగతం అని ఆయన అన్నారు. తర్వాత సీన్ కట్ చేస్తే పటాన్ చెరు నియోజకవర్గంకి వెళ్తే అక్కడ గూడెం మైపాల్ రెడ్డి, సో గూడెం మైపాల్ రెడ్డి అక్కడ పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ మధ్యలో ఇప్పుడు పచ్చగడ్డి మీద ఇట్లా పెట్రోల్ వేసినాం అనుకో భగ్గా అనేటట్లు అక్కడ ఉంది. సో అక్కడ కాటం వర్సెస్ గూడెం అన్నట్టు కూడా కొనసాగుతుంది. సో మరి గూడెం మొత్తం వాళ్ళ మనుషులకే పదవులు ఇచ్చుకుంటున్నారు, అసలు కాంగ్రెస్ లో కష్టపడ్డ నేతలకు ఎవరికి ఇచ్చట్లేదు అని చెప్పేసి వారు. తర్వాత అది కాస్త గాంధీ భవన్ కి పంచాయతీ రావడం అనేది జరిగింది. అక్కడ కూడా గూడెం అవును బరాబర్ నా ఇంట్లో కేసీఆర్ ఫోటో ఉంటది, కేసీఆర్ 10 సంవత్సరాలు అభివృద్ధి చేసిండు, ఎంతో మందికి మంచి చేసిండని ఆయన కూడా చెప్పడంతో తర్వాత మొన్న జరిగినటువంటి సిఎల్పి సమావేశంలో కూడా ఎవరైతే పార్టీ మారారో 10 మంది కాస్త దానం నాగేందర్ ఇంట్లో సమావేశం కావడం అనేది జరిగింది. మరి పార్టీ అయితే మారినా మనకేం చక్కగా లేదు, మళ్ళీ తిరిగి పోదామా అన్నట్టు కూడా మాట్లాడినట్టు కూడా గుసగుసలు వినిపించాయి. మరి ఒకవేళ స్పీకర్ అనర్హత ఓటు వేస్తే మరి వీళ్ళు గెలిచే విధంగా అంటే కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు గెలిపించుకుంటారా వీళ్ళని, తర్వాత వీళ్ళపైన నెగిటివ్ ఉంది, పార్టీ మారిన డెఫినెట్ గా ఓడించాలని చెప్పేసి ఆ నినాదం అనేది ప్రజల లోపలికి వెళ్తుంది. తర్వాత ఇప్పటికే వాళ్ళని మొన్న అయితే అసలు చెవెళ్ళు అయితే జస్ట్ 200-300 ఓట్లతో గెలవడం అనేది జరిగింది. సో ఆ విధంగా కూడా ఇక్కడ బీఆర్ఎస్ కి ఇంకా ఓట్ బ్యాంక్ ఉంది. మరి భారతీయ జనతా పార్టీ కూడా హైదరాబాద్ లో పవర్ అనేది తను చూపించబోతుంది, ఢిల్లీలో గెలిచింది కాబట్టి. మరి ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు కాంప్రమైజ్ అయ్యి లేకపోతే 10 మంది కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారా, లేకపోతే ఇంకేమైనా చేస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. సో అక్కడ కాటం వర్సెస్ గూడెం అన్నట్టు కూడా కొనసాగుతుంది. సో మరి గూడెం మొత్తం వాళ్ళ మనుషులకే పదవులు ఇచ్చుకుంటున్నారు, అసలు కాంగ్రెస్ లో కష్టపడ్డ నేతలకు ఎవరికి ఇచ్చట్లేదు అని చెప్పేసి వారు. తర్వాత అది కాస్త గాంధీ భవన్ కి పంచాయతీ రావడం అనేది జరిగింది. అక్కడ కూడా గూడెం అవును బరాబర్ నా ఇంట్లో కేసీఆర్ ఫోటో ఉంటది, కేసీఆర్ 10 సంవత్సరాలు అభివృద్ధి చేసిండు, ఎంతో మందికి మంచి చేసిండని ఆయన కూడా చెప్పడంతో తర్వాత మొన్న జరిగినటువంటి సిఎల్పి సమావేశంలో కూడా ఎవరైతే పార్టీ మారారో 10 మంది కాస్త దానం నాగేందర్ ఇంట్లో సమావేశం కావడం అనేది జరిగింది. మరి పార్టీ అయితే మారినా మనకేం చక్కగా లేదు, మళ్ళీ తిరిగి పోదామా అన్నట్టు కూడా మాట్లాడినట్టు కూడా గుసగుసలు వినిపించాయి. మరి ఒకవేళ స్పీకర్ అనర్హత ఓటు వేస్తే మరి వీళ్ళు గెలిచే విధంగా అంటే కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు గెలిపించుకుంటారా వీళ్ళని, తర్వాత వీళ్ళపైన నెగిటివ్ ఉంది, పార్టీ మారిన డెఫినెట్ గా ఓడించాలని చెప్పేసి ఆ నినాదం అనేది ప్రజల లోపలికి వెళ్తుంది. తర్వాత ఇప్పటికే వాళ్ళని మొన్న అయితే అసలు చెవెళ్ళు అయితే జస్ట్ 200-300 ఓట్లతో గెలవడం అనేది జరిగింది. సో ఆ విధంగా కూడా ఇక్కడ బీఆర్ఎస్ కి ఇంకా ఓట్ బ్యాంక్ ఉంది. మరి భారతీయ జనతా పార్టీ కూడా హైదరాబాద్ లో డెఫినెట్ గా అంటే తన పవర్ అనేది తను చూపించబోతుంది, ఢిల్లీలో గెలిచింది కాబట్టి. మరి ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు కాంప్రమైజ్ అయ్యి లేకపోతే 10 మంది కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారా, లేకపోతే ఇంకేమైనా చేస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.